జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారు ఒకే పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక్క పనిని 4 సార్లు చేస్తే తప్ప ఆ వ్యవహారం ఓ కొలిక్కి రాదు. దీని కారణంగా సమయం మొత్తం వృధా అవుతూ ఉంటుంది. ఒత్తిడి పెరిగిపోవడం వలన ఒక్కోసారి తలనొప్పి కూడా అధికమవుతుంది. అందుకే స్ట్రెస్ని తట్టుకొని నిలబడే అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వైపు నుండి ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఇరికించి మీ లైఫ్ని పాడు చేయాలని చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు. మీరు చిన్న పొరపాటు చేసినా సరే దానిని భూతద్దంలో పెట్టి చూసి మీ సహనానికి పరీక్షలు పెడతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పక్కవాళ్ళు సంతోషపడతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు వృశ్చిక రాశి వారు రిస్క్ పనులు చేయకూడదు. రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శత్రువుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఏ పని చేసినా వ్యూహాత్మకంగా చేయాలి. నోటి మాట బయటకు రాకుండా సైలెంట్గా పనులు జరిగిపోవాలి. ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితాలు అందివస్తాయి. రిస్క్లకు దూరంగా ఉండండి. ఏ పని చేసినా శ్రద్ధతో చేయండి. వృధా ఖర్చులకు చెక్ పెట్టండి. ఈ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:40 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ సోమవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. దేవతలకు బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ధనుర్మాసం ఈ రోజు నుండి మొదలైంది. కాబట్టి ఎవరైతే రాబోయే 30 రోజుల కాలం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి దేవతారాధన చేస్తారో అలాంటి వారికి పుణ్యంతో పాటు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. మరీ ముఖ్యంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన వారికి విష్ణు సాహిత్యం ప్రాప్తిస్తుంది. ఈ సోమవారం రోజు ఓం సం సరస్వతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.